శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అయితే నేను మజ్జిగ పులుసు, అలాంటి మజ్జిగ పులుసు కాదండి, చికెన్తో చేసుకుంటున్నానండి నేను. ఇంకా నిజంగా ఈ చికెన్ మజ్జిగ పులుసు అయితే కమ్మగా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితేనే మాకు కొంచెం ఈ మధ్యన మాకు ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ చికెన్ మజ్జిగ పులుసు ఒకటి వేస్తున్నారండి. ఈ నాన్ వెజ్ ఫంక్షన్ అవి ఉన్నప్పుడు నిజంగా బాగుంటుందండి. నేను ఒకసారి అయితే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నేను ఈరోజు అయితే అలా చేసుకుందామని నేను మొన్న చికెన్ కూర వండాను కదండి నిన్న, అది కొంచెం తీసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే బయటికి తీసేసుకుని కడిగేసుకుని కొంచెం సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాను. ఇదిగోనండి, ఈ మజ్జిగ పులుసుకి 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. దాకా పెట్టేసుకున్నాను. నూనె కూడా మరిగిపోయింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలండి. కమ్మటి పెరుగు ఉంటే పులుపుదైనా పర్లేదు, కానీ బాగుంటుందండి. చికెన్ తోటి మజ్జిగ పులుసు అయితే చాలా బాగుంటుంది. నేను ఒక 1 లీటర్ మజ్జిగ అయితే తీసుకుని ఇలాగా చిలక కొట్టేసుకున్నానండి. చిలక కొట్టేసుకుని ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు అయ్యి మామూలుగా వేయించేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక చూపిద్దాం. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇప్పుడు చికెన్ కూడా వేసుకుందాము. నేను శుభ్రంగా నీట్గా కడిగేసుకునండి, సాల్ట్ వాటర్లో వేసుకున్నదే. ఇందులో మామూలుగా కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, పచ్చిమిర్చి వేసాం కదండి, కొంచెం వేసే కారం, కొద్దిగా పసుపు, ఒక స్పూను ధనియాల పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసుకునండి. ఇది మామూలుగా మనం చికెన్ కూర ఎలా వండుకుంటాం అలాగా ఉడకాలండి. నేను అప్పుడే నీళ్ళు వేయను, కొంచెం ఇందులోంచి వాటర్ వస్తుంది కదండి, వాటర్ వచ్చాక అప్పుడు చూసుకుని వేసుకుంటానండి. మూత పెట్టేస్తాను. ఇదిగోనండి, చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయింది. మళ్ళీ మనం కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. ఇది ఉడికిన తర్వాత మనం ఇదిగోనండి, కూర అయితే అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారాలండి. చల్లారకుండా
మజ్జిగ అయితే వేసుకోకూడదు, ఇరిగిపోయినట్టు వచ్చేద్ది. ఈ కూర అంతా బాగా చల్లారాలి. నేను జాగ్రత్తకి కొత్త చికెన్ కూర అయితే తీసుకున్నానండి. అలాక వచ్చాక తినిపిందామని కొంచెం చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారిలోపు మజ్జిగ పులుసుకి తాలింపు అయితే పెట్టుకుంటానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదిగోనండి, ఉల్లిపాయలు ఎలాగో ఆల్రెడీ చికెన్లో వేస్తాం కాబట్టి ఇంకా నేను ఈ మజ్జిగ పులుసులో వేసుకుంటలేదండి. పోపు వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును, ఇందులో 2 మెంతులు వేసుకుందాము. ఇది మెంతి పౌడర్ అండి. మెంతి పౌడర్ చేసుకున్నాను. నాకు నాన్ వెజ్ పచ్చళ్ళు ఆర్డర్ అయితే వచ్చినాయండి. ఇదిగోనండి వంకాయ పచ్చడి ఒకటి, ఇదిగోండి చికెన్ పచ్చడి ఒకటి, చిక్కుడుకాయలు పచ్చడి ఒకటి అండి. తర్వాత ఆకాకరకాయ పచ్చడి ఒకటి, గోంగూర పచ్చడి ఒకటి. ఇవి ఆర్డర్ అయితే వచ్చినాయి నాకు. నేను ఇవన్నిటికి ఇంకా పౌడర్లు అయితే చేసేసుకున్నానండి. ఆవు పిండి, మెంతిపిండి, సాల్ట్, ఇవన్నీ పౌడర్లు అయితే చేసేసుకున్నానమాట. ఈ పచ్చళ్ళన్నీ కూడా మీకు నేను ఇంకా వీడియో అయితే చేయనండి, రీల్స్ అయితే పెడతాను. రీల్స్లో చూడండి, వెజ్ పచ్చళ్ళు అనమాట. అందుకని చేసుకున్నానమాట అండి. ఇప్పుడు మనం మజ్జిగ పులుసులను కొద్దిగా మెంతి పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మెంతి పౌడర్ అయితే ఎండిపోయిందండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఇవి ఎగిలోపు మనకి ఇప్పుడు ఈ చికెన్ అయితే చల్లారిపోయిందండి. చికెన్ చల్లారిపోయింది. ఈ మజ్జిగ అయితే వేసేసుకుంటున్నాను. నేను కొంచెం ఉంచుకుంటున్నానండి రైస్లో వేసుకోవడానికి. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను, సరిపోదు. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇలాగా నాకు కూర అయితే చల్లారిపోయింది. అందులో మజ్జిగ వేసుకొని ఇప్పుడు పోపు ఇందులో వేసుకోవాలండి. నిజంగా భలేగా ఉంటుందండి. ఇందులోనే కొద్దిగా వేసుకుంటే ఇంగు వేసుకోవచ్చండి. కొంచెం వేసుకుంటాను నేను కొద్దిగా. అంతేనండి మనం ఈ పోపు అయితే. ఇదిగోనండి చికెన్ మజ్జిగ పులుసు భలే బాగుందండి, చాలా బాగుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అదిరిపోయిందండి. ఒకసారి మీరు ట్రై చేయకపోతే ఒకసారి అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదండి నేను చేసుకున్న మజ్జిగ పులుసు అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.